ఓకే. ఓకే. మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో, ప్రస్తుతం మనతో విశ్లేషకులు జయరామ్ గారు కూడా ఉన్నారు. జయరామ్ గారు ఇటు ఏదైతే మేనిఫెస్టోలో మేము మావిగన్ నినాదంతోనే ముందుకు వెళ్తాము అంటూ కూడా ఒక కొత్త వ్యూహాన్ని అయితే ఈరోజు రచించారని చెప్పుకోవచ్చు వైసీపీ. అది సక్సెస్ అవుతుందా? ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మెట్రో న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు పెట్టే టైటిల్స్ కానీ, రాజకీయ పార్టీలు మాట్లాడే మాటలు కానీ ఇది ప్రజలకు ఏది అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమము. ప్రజలకు కావాల్సింది ఇక్కడ జరుగుతున్న అంశాల లోపల ఏది రిలేటెడ్గా ఉన్నది అది మాత్రమే ఇంపార్టెంట్. అంతే తప్ప ఇక్కడ మావిగాన్ ఉంటుందా, అమరావతి ఉంటుందా, ఇంకోటి ఉంటుందా, ఇంకో పేరు ఉంటుందా, పేర్లు ముఖ్యం కాదు. ఇక్కడ ఒకవేళ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది లేకపోవడం అనేది బాధాకరమైనదే. ఇప్పటి వరకు దాని మీద ఏ రాజకీయ పార్టీ కన్స్ట్రక్టివ్ ఐడియా తోని పని చేయకపోవడం ఇంకో రకమైన ఇబ్బందికరం. అంటే దగ్గరగా 12.5 సంవత్సరాలు. ఈ 12.5 సంవత్సరాల లోపల ఈరోజు ఇప్పటి వరకు జరిగింది ఏంది అంటే మీరు దోసుకున్నారు, మీరు దొంగలంటే మీరు దొంగలు. అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీని దూషించడమే సరిపోతుంది తప్ప ఇప్పటి వరకు ప్రజలకు ఈ 12.5 సంవత్సరాల లోపల ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పాలంటే క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించినంత వరకు ఏమైనా జరిగిందా అంటే అది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే తాగుబోతులను తయారు చేయటము, సో డ్రగ్స్ను విపరీతంగా అక్కడ సరఫరా అవ్వటము, దాన్ని కంట్రోల్ చేయలేకపోవటము. ఇంకా చెప్పాలంటే యూత్ మత్తులో నిద్రపోతూ ఉంటే దోసుకునేవాడు దోసుకోవడం, దాచుకునేవాడు దాచుకోవడం, ఇది జరిగిపోతుంది. ఇక్కడ నిజంగా కనుక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పేర్లే ఉంటాయండి. అభివృద్ధికి పేరే ఉంటుంది. ఏ పేరైనా అభివృద్ధికి పేరు ఉండాల్సిన పని లేదు కదా. అభివృద్ధే చెప్తుంది పేరైపోయి పెట్టుకోవాలన్న విషయాన్ని. ఇక్కడ పేర్ల కోసం తన్నుకోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఇక్కడ 2 రాజకీయ పార్టీలు చేస్తున్నది ఏంటంటే రాజకీయాలు మాత్రమే. ఒకప్పటి ప్రతిపక్షమైన, ఇప్పటి ప్రభుత్వమైనా, ఒకప్పటి ప్రభుత్వమైనా, ఇప్పటి ప్రతిపక్షమైన 2 చేస్తున్నది. ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే ఓన్లీ రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి. రాజకీయాలు చేయడం అనేది ప్రతిపక్ష పార్టీకి ఒకవేళ కనుక బెటర్మెంట్గా ఉంటుంది, కానీ ప్రభుత్వాలు కూడా రాజకీయాలు చేయడం ఏంది? అప్పుడు ప్రభుత్వం అదే చేసింది, ఇప్పటి ప్రభుత్వం అదే చేస్తుంది. ఇది కాదు కదా. ఇక్కడ రైతులకు ఇప్పటి వరకు కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జరగలేదు అనేది వాస్తవం. మరి అది చేయొచ్చు కదా, అది ఎందుకు జరుగుతలేదు? రైతులకు ఇప్పుడు కూడా కన్నీళ్లతో వాళ్ళు బాధలతో ఉన్నారు. వాళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు ఊర్చేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళ భూములు కోల్పోయి, భూములు దారాదత్తం చేసినందామా, భూములు కోల్పోవడం అందామా, సరే భాష ఏదైనా కూడా ఓవరాల్గా వాళ్ళకు నష్టం జరిగింది కదా. మరి వాళ్ళ నష్టాన్ని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయలేదుగా. అది కదా చేయాల్సింది. అది లేదు. లేదు అనుకుంటే ఈరోజు పాలక ప్రతిపక్ష పార్టీలు ఏమనుకుంటాయంటే మాకు మాట్లాడకపోతే, ఎవరైనా మా వైపు మాట్లాడకపోతే ఇతర పార్టీ ముద్ర వేసేసి అదేదో దేశద్రోహం లాగా చూపించడం. దీనికి కదా సిగ్గుపడాల్సిందే. నీ పార్టీని జపం చేసి, నీ పార్టీని జోలగొట్టి, నీ పార్టీకి జెండా బట్టి జయగొట్టాల్సిన అవసరం మాకేమొచ్చింది? మేమెందుకు మాట్లాడతామని ఈరోజు ప్రజలంటే లేదు ఆ ప్రజలకు ఏదో రంగు పూసేసి వాళ్ళ మీద పెట్టడం అనేది రాజకీయ పార్టీలకు ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇది అన్యాయం కదా. ఎవరి ఇష్టాలు నిజంగా కనుక ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే, జగన్ చెప్పే మావిగానే కరెక్ట్ అనుకుంటే జగన్ ప్రజల్లోకి వెళ్తాడు. అది ప్రజల్ని కన్విన్స్ చేయాలి, ప్రజలను ఒప్పించాలి, దాంట్లో ఉన్న గొప్పతనం ఏందో చెప్పాలి. చెప్పి ప్రజల్ని వద్దన్న వాళ్ళు ఎవరు? దానికి ప్రభుత్వానికి ఏంది కడుపులు నొప్పి? ఒకవేళ కనుక ప్రభుత్వం అమరావతి చేయాలనుకుంటుంటే తక్షణం ఆ పనులను కంప్లీట్ చేసేయండి. మీకు ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అక్కడ భూములను ఇచ్చిన వాళ్ళను, మీ భాషలో భూములను ఇచ్చిన వాళ్ళను కాపాడుకోండి. వాళ్ళకి ఇప్పటి వరకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయండి. దానికి ప్రతిపక్షం ఏమైనా కాదంటుందా? అంటే ఈ 2 రాజకీయ పార్టీలు 2 చేయటం లేదు. ఇది 2 చేయకుండా రాజకీయం మాత్రమే చేస్తున్నాయి. ఈ రాజకీయం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? నిజంగా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా దీనివల్ల? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏ ఉపయోగం లేదు. అంటే జయరామ్ గారు ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. ఇటు వైసీపీ వాళ్ళకి సరైన స్టాండ్ లేదు అంటూ కూడా బయటకు వినిపిస్తున్న మాట. ఎందుకంటే ముందుగా 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అన్నారు, మరి రేపేమంటారో కూడా ఒక క్లారిటీ లేదు వాళ్ళకే అంటున్నారు. సో అది నిజమేనా? ఏదో రాజకీయ ప్రచారాల కోసం ఇవన్నీ వాడుకుంటున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళ దగ్గర వ్యూహాలు ఉన్నాయనుకోవచ్చా?
ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డిది స్టాండ్ లేని విధానం అయితే మీకే బెనిఫిట్ కదా. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి అలాంటి పొరపాట్లు చేసినట్టు అయితే అది పాలక పార్టీకే బెనిఫిట్ కదా. దాన్ని ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? అది మీరు ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళట్లేదు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇది సరైన విధానం కాదు, ఇది కరెక్ట్ అయిన విధానం కాదు, జగన్ కు ఒక దాని మీద స్టాండ్ లేదు అని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. జగన్ అదే పని చేస్తాడు. నా ఉద్దేశం ఇది అని తీసుకెళ్తారు. ఇది ఓవరాల్ గా మీరు చెప్పాల్సింది ప్రజలకే కదా. జవాబుదారితనం ఎవరితో ఉండాలి? ప్రజలకు ఉండాలి. ప్రజలకు జవాబుదారితనం ఉండాలి. పాలక ప్రతిపక్ష పార్టీలకు ఆ జవాబుదారితనం నిజంగా మీకు ఉన్నట్టయితే ప్రజల్ని కన్విన్స్ చేయండి. మీరు చేసే పనుల వల్ల నిజంగా కనుక ప్రజలకు మంచి జరుగుతున్నాయంటే, ఎవరు మంచి చేస్తున్నారంటే వాళ్ళను వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ వచ్చింది. ఇప్పుడు 150 సీట్ల పై చిలుకుగా మనకు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అప్పుడు ఆయన నమ్మేళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని నమ్మేళ్ళు. తన్నుకోమని కాదు కదా, పని చేయమని కదా. అప్పుడు మీరు చెప్పినది జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన లేడు అని చెప్పడానికి ఇప్పుడు మీరు చేస్తున్న దానికి తేడాలు ఏముంది అని ప్రజలు రేపు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎక్కడ పోతారు? ప్రజలు ఎవరైనా మాట్లాడాల్సింది మీరు, నేను, మనం అందరము రాజకీయ పార్టీలన్నీ మాట్లాడాల్సింది ప్రజల క్షేమము, సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ఆకాంక్షను అది కదా నెరవేర్చాల్సింది. రాష్ట్ర ఆకాంక్ష రాజధాని కావటం, రాజధాని కదా మనం నిర్మించాల్సింది. ఇది మాటలెందుకు అంటే ఇవన్నీ ఎందుకు? ఈ భూత పురాణాలు అనేది ఎవరి కోసం? ఇవి కాదు కదా. అంటే ఇక్కడ ఒకటేం జరుగుతుందంటే, రాజకీయ నాయకులకు పాలన మీద సరైన అవగాహనతో పాటు ఆకాంక్షతో కూడుకున్న పాలన చేసినట్టయితే అది ప్రజల పక్షాన ఉంటుంది. మిగతా వాళ్ళని పట్టించుకోరు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ డెఫినెట్ గా టెంప్ట్ చేస్తూ ఉంటది, రాజకీయాలు చేస్తుంటది. అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా మీ పాలన మీద ఉంటుంటే లేదు, వాళ్ళ ద్వారా మీకు ఏదో ఇబ్బంది కలుగుతున్నప్పుడు మీరు ఆన్సర్ చేయాలనుకుంటారు. మీరు ఆన్సర్ చేయాలనుకునే క్రమం లోపలనే ఒకవేళ మీరు తప్పులు చేస్తున్నారేమో, ప్రజలకు మావిగానే ఇష్టమేమో, మీరెందుకు కాదంటారు? మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. మావిగానే అంటాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకోటి అంటాడు 3 రాష్ట్రాలు అన్నాడు, అయిపోయింది. మావిగానే అంటాడు, లేదు ఇంకోటి చెప్తాడు. అది మీకు ఎందుకు? ఒకవేళ కనుక అదే కనుక ఇబ్బందికరమైన పరిణామము జగన్మోహన్ రెడ్డికి అయితే మీకు బెటరే కదా. జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లాన్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకున్నట్టు కదా. దాన్ని మీరెందుకు గమనించట్లేదు? నేను ఓవరాల్ గా చెప్తున్నది ఒకటే, ఆన్సర్లు దీనికి ఆ క్వశ్చన్స్ ఆన్సర్లు అనేది కాదు. ఇక్కడ కావాల్సింది ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రం అనేది ఈ క్షణం వరకు లేదు. ఈ క్షణం వరకు కూడా ఆ రాష్ట్రాన్ని నిజంగా ఈరోజు పర్ఫెక్ట్ గా మాకు రాజధాని ఉన్నది, రాష్ట్రానికి అనేది ఉన్నది అంటే లేదు. మరి రాజధాని లేని రాష్ట్రాన్ని ఇంకా కూడా మీరు ఇంకెన్ని రోజులు ఇలా ఉంచుతారు? ఈ అరాకొర రాజధాని పేరు చెప్పుకుంటూ రేపు తుమ్మితే ఊడిపోయి ముక్కును పట్టుకొని ఎన్ని రోజులు ఇలా ఉంచుతూ ఉంటారు? ప్రజలు ఎన్ని రోజులు కన్ఫ్యూజన్ లో పెడుతుంటారు? అది కాదు కదా. లేదు, మీరు స్పష్టంగా మేము దీని మీదే ఉన్నాం, మేము ఈ పనులు చేస్తున్నామంటే రేపు అవన్నీ జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయి ఎత్తుకుపోయి ఇంకో దగ్గర పెట్టలేడు కదా. అది కదా చేయాల్సింది. అంటే ఇది ఎప్పుడు కూడా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవి కాదు. ఎప్పుడైనా కూడా పాలకులకు కావాల్సిందంటే ఓపిక కావాలి, ఆలోచన కావాలి, దాంతో పాటు వచ్చేసి క్రియేటివిటీతో పాటు నైపుణ్యత కూడా చాలా అవసరం. ఇవన్నీ చంద్రబాబు గారికి లేవా అంటే 100% ఉన్నాయి. మరి ఎందుకు ట్రాప్ లో పడిపోతున్నట్టు? ప్రతిపక్ష పార్టీ ట్రాప్ లో ఎందుకు పడిపోతున్నట్టు? నిజంగా మీకు అనుభవం లేదంటే అనుభవం ఉన్నది, సామర్థ్యం లేదంటే అది ఉన్నది, పని చేయగలుగుతారంటే చేయగలుగుతారు. మరి మీరు చిన్న చిన్న విషయాలలో మీరు ఎందుకు? ఇంకోటి, ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ మిత్రుడు కిషోర్ గారు ఒక మాట చెప్పారు. వెంకటరమణారెడ్డి వచ్చేసి తన నాకు మంచి ఫ్రెండ్ కూడా, మాతోనే ఉంటాడు. పార్టీకి మీకు అనుకూలంగానో అనుబంధంగానో మాట్లాడకపోతే అరెస్టులు ఇక్కడ వరకు ఎందుకండి? తెలంగాణలో అరెస్టులు చేసినంత మాత్రాన ఏమైనా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా కిరీటాలు వస్తాయా ఏంది? తెలంగాణ వాళ్ళు ఏమైనా భయపడతారా? అరెస్టులు ఇక్కడ వరకు ఎందుకు? అది తెలివి తక్కువతనం కాకపోతే ఎక్కడ పడితే అంటే మిమ్మల్ని మాట్లాడితే అరెస్టులు చేస్తారా?